Hey, what's up guys? Welcome to Shadow Karthik. సో ఈ వీడియోలో మనమైతే షాడో సర్వైవల్ ఎపిసోడ్ 2లో అయితే ఉన్నాం. సో మీకు చెప్పినట్టుగానే నేను ఆఫ్లైన్లో అయితే ఇల్లు అయితే కట్టా. సో ఇదే అన్నమాట ఇల్లు. సో ఈ ఇంట్లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనైతే తర్వాత పరిచయం చేస్తాను కానీ సో ఇదంతా మన సర్వైవ్ అవ్వడానికి క్యారెట్స్ అండ్ వీట్ అండ్ ఇక్కడ కూడా వీట్ మొత్తం అండ్ ఇక్కడ బీట్రూట్, అక్కడ వాటర్ మెలన్, ఇక్కడ షుగర్ కేన్ అనమాట. సో అండ్ మనమైతే ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇక్కడ చెస్ట్స్ ఇంకా మనకైతే చాలా మైనింగ్ అయితే చేసాం. అండ్ ఇది ఒక బెడ్ అండ్ ఇక్కడ ఇది సంథింగ్ అన్నీ పెట్టా డెకరేషన్గా. అండ్ మనకైతే మనం మైనింగ్ ఆఫ్లైన్లో చేసేగానే ఎంత వచ్చింది. సో ఇంకా నేను ప్రజెంట్ ఇవే వాడుతున్నా, మొత్తం సేవింగ్ చేసుకుంటున్నా. అండ్ మనకి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పానుగా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈడే మన చింటూ. సో వీడి కోసమే ఇంత వీట్ ఇంకా లెడ్ అయితే ఇంకోటి తయారు చేసి పెట్టా. ఈ చింటూ గాడు నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ ఇల్లు కట్టడానికి, జాంబీస్ నుంచి వెళ్ళడానికి. అసలు జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి కనిపించాడు అనమాట మన చింటూ. అందుకనే నేను వీడికి చింటూ అని అయితే పేరు పెట్టా. ఇక్కడైతే ఒక 2 షీప్స్ని అయితే తెచ్చా, దానికి అసలు మేతే పెట్టట్లేదు. అండ్ ఇది గైస్, ఇది మీరు నమ్మరు ఎంతసేపు మైనింగ్ చేసాను తెలుసా దీనికోసం. ఒక 3 hours గైస్ అప్రాక్సిమేట్. ఇది కొండలాగా ఉంది ఇక్కడ, కాకపోతే ఇక్కడ నాకు ప్లేస్ నచ్చింది అనమాట. ఇక్కడ కొండలాగా ఉంది ఇటంతా, ఇదిగోండి ఇవి అనమాట. ఇక్కడ పైనుంచి ఇలాగ వస్తుంది. అండ్ నేనైతే మామూలుగా డిగ్ చేయలేదు, ఇంకా నేను ఇదేంటి మౌంటైన్ హౌస్ కడదాం అనుకున్నా, కాకపోతే బాగోదని చెప్పేసి ఇలా వదిలేసా. ఇందులో మైనింగ్ ఏరియా ఒకటి చేద్దాం అనుకున్నా నేను. ఓకే, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ల్యామర్ గడు ఏం చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఈ కేవ్ ఉందన్నమాట ఇక్కడ. వద్దా, అర్రే మీయోడు కిందన ఉన్నాడు. అది సో ఓకే, కిందనకి వెళ్ళాను, కేవ్ కిందకి వెళ్ళాను. మళ్ళీ పైకి ఎలాగా రావాలి అనేది చాలా కష్టపడ్డా. బ్లాక్స్ ఏరుకొని తీసి మళ్ళీ తీసి మొత్తం చేశాను అంతే అనమాట. సో ఇంకా మన ఇల్లు అయితే ఇంతే. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, సో ఆఫ్లైన్లో ఎంత అప్రాక్సిమేట్ నేను డిగింగ్ చేశాను అనేది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. లైక్ డిగింగ్కి 3 hours, అది పక్కన పెట్టండి. ఈ ఇల్లు ఇంత మంచి కట్టాలంటే నాకు 3 hours పెట్టింది. టోటల్గా 6 hours కంటిన్యూస్ గార్డెన్ గైస్. నిన్న ఎపిసోడ్ 1 చేసిన తర్వాత నేనైతే విలేజ్ని అయితే తప్పిపోయాను. సో విలేజ్ని ఇప్పుడు ఎలా ఎతకాలి, నేను ఎందుకు ఇంత అంటే విలేజ్ లేకపోయినా ఎందుకు నేను ఇంత రెక్లెస్గా ఉన్నానంటే, నాకు ఆల్రెడీ బెడ్ ఉంది, ఒక హౌస్ ఉంది. అండ్ ఏమన్నా జస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ మైనింగ్ ఇది ఈ స్టోన్తో వచ్చింది. ఈ స్టోన్స్ నేను అంతా వాడాను ఈ బ్రిక్స్కి మొత్తం. అంటే స్టోన్ నేను ఏం చేశానంటే మిగిలిన స్టోన్ అక్కడ పడేసాను అనమాట, సీలో ఎత్తి. అవి ఎక్కడున్నాయో ఏమో తెలియదు, మరి నాకు ఇప్పుడు ఎనర్జీ అయిపోయింది కదా గైస్. ఇప్పుడు మనమైతే ఇది పొటాటోస్ తిందాం. ఓకే, ఇప్పుడు పొటాటోస్ తినేసిన తర్వాత ఓకే అయితే ఇందుకే పెట్టుకున్నా. ఓకే, అండ్ అలా పెరుగుతుంది కదా. సో అంతలోపల మనం తిని అలా వెళ్దాం మెల్లగా నడుచుకొని. గైస్ అసలు మీకు ఇంకోటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదో, నేనైతే ఒకటైతే అబ్జర్వ్ చేశా. అసలు లైక్ ఇన్ మై షాడో SMP అంటే షాడో సర్వైవల్లో నేను తప్ప ఎవరో ఉన్నట్టయితే నాకైతే డౌట్ అయితే కొడుతుంది. లైక్ వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. నాకైతే నైట్ టైం కూడా ఏ అన్నట్టు సౌండ్ వినిపించింది.
నేను ఆఫ్లైన్లో చేస్తున్నప్పుడు నాకు సౌండ్ అయితే వినిపించింది. నేను అందుకే ఇప్పుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశా, మీకు సౌండ్ ఏమైనా వినిపిస్తుందేమో అని. కాకపోతే ఇప్పుడే వినిపించలే. సో ఈ వీడియోలో ఇంకా మనం ల్యాగ్ లేకుండా ఏం చేద్దామంటే నాకు ఇక్కడ ఒక రూమ్ అయితే కనిపించింది. ఆ రూమ్లోకి వెళ్తే నాకు తెలిసి మ్యాక్సిమం మనకైతే డైమండ్స్ దొరకచ్చు. ఇంకా మనకి ఆల్రెడీ ఐరన్ అండ్ గోల్డ్కి అయితే అప్డేట్ అయిపోయాం మనం. ఇంకా డైమండ్ అండ్ నెదరైట్ అండ్ ఓకే. ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలి అనేది నా డౌట్ గైస్. ఇంత పెద్ద రూమ్లో పడితే దానికంటే అసలు వరస్ట్ ఏమి ఉండదు గైస్. అలాగా మన ఇన్వెంటరీ అంతే అయిపోద్ది. ఓ నేనైతే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఈ రూమ్లో. నాకు ఈ రూమ్ అసలు ఏం నచ్చలేదబ్బా. అసలు ఈ రూమే బాగాలేదు. ఈ రూమ్ నాకు నచ్చలేదు గైస్. ఈ రూమ్ కాదు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓ పని చేద్దాం. ఇక్కడ కిందన ఈ రూమ్ కాకుండా మన మైనింగ్ స్పాట్లో ఉన్న ఇది ఉంది కదా, అది అక్కడికి నేను నా దగ్గర ఐరన్ కూడా ఉంది. మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయా. నా దగ్గర ఐరన్ కూడా ఉందన్నమాట. ఐరన్ ఉంది, డైమండ్ ఉంది, ఓర్స్ ఉన్నాయన్నమాట. నాకు రా ఐరన్ ఉంది. నాకు కోల్ కూడా ఉండాలన్నమాట. కోల్ ఎంతవరకు ఉందో నాకు తెలీదు. కోల్ కూడా ఉండాలి. మనం అయితే ఐరన్ ఇంగెట్స్ తీసుకుందాం. ఐరన్ ఇంగెట్స్ కొన్ని చేశాను అనుకుంటా. ఎస్, రా ఐరన్ ఉంది, ఇంకా ఐరన్ ఇంగెట్స్ ఉన్నాయి. ఓకే, ఐరన్ ఇంగెట్స్తో ఒకసారి బకెట్ చేద్దాం. బకెట్ వాటర్ బకెట్ చేస్తే బెస్ట్ గైస్. ఎస్, వాటర్ బకెట్. యా, అంతే. మనకి ఇంకా గైస్ గ్లిచ్ చూసారా? గ్లిచ్ అండ్ మనకైతే ఇదైతే చైర్స్ అయితే ఒకటి తీసుకొని పెట్టేద్దాం. అండ్ మీకు ఈ ల్యాంటర్న్స్ ఎలా వచ్చాయంటే ఐరన్తోనే వస్తుంది గైస్. ల్యాంటర్న్ కూడా నగెట్స్ ఉంటాయి కదా, నగెట్స్ని చుట్టూరు పెట్టేసి మధ్యలో టార్చ్ పెడితే అంతే. మనకి ఇంకా కోల్ ఉండాలి గైస్. కోల్ సంథింగ్ అసలు ఎక్కడ పెట్టాను కోల్ గైలో? ఒక్కటి ఉంది కోల్ గైస్, కోల్. ఓకే, మనమైతే కోల్ మైనింగ్కి అయితే వెళ్దాము. అండ్ కోల్ మైనింగ్కి ఇంకా డైమండ్ మైనింగ్కి మనమైతే ఐరన్ ఇంకా పెంచుకుందామా గైస్. అసలు నా దగ్గర కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే అసలు అయిపోతుందా ఇది లైక్ అయిపోద్దా, మన సర్వైవల్కి సరిపోదా అని అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. ఈ లెడ్ మన దగ్గర ఉంచుకుందాం. ఇంకా చాలా యానిమల్స్ తేవాలి మనం. సో ఇలా వదిలిపెట్టకూడదు. సో అండ్ మనమైతే కొన్ని యానిమల్స్ని అయితే చంపుదాం. ఎందుకంటే షీప్ని అయితే చంపను నేనైతే. ఆ షీప్స్ తప్ప ఇంకేమైనా. ఈ షీప్ ఉందిగా, ఇది మంది కాదు, నేను సేఫ్కి పెట్టా. యా ఓకే, మనకైతే వూల్ కూడా వచ్చింది. ఈ వూల్ని మనం మన చెస్ట్లో పెట్టేసి ఇంకా మనమైతే మటన్ని కుక్ చేసి తిందాం. మన షీప్ కాదు అది. ఎస్, మన షీప్ కాదు. అండ్ మన చింటూకి లైక్ పేరు అసలు ఈ చింటూ బాగుందా అని నా డౌట్. చింటూ బాగోకపోతే మీరైతే కామెంట్స్లో సజెస్ట్ చేయండి. లేదా మీరు సజెస్ట్ చేసిన నేమ్స్ కూడా నాకైతే నచ్చలేదంటే చింటూ ఇంకా ఇది పేరు. ఓకే, అండ్ ఫ్యూల్గా కోల్ అండ్ ఐరన్ అండ్ కుక్కడ్ మటన్ అయితే వస్తుంది. అంతలోపల మనం అయితే కోల్ ఉంది కదా, కోల్ అయితే మనకు కావాలి. మనకి వీఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్. మనం మర్చిపోయాం, ఫుడ్ అయితే లేదు. అండ్ మనం స్లోగా వెళ్దాం. ఫుడ్ ఒక్కటైనా వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు దాకా. 2 కూడా వచ్చేసాయి, అంతా వచ్చేసింది కాబట్టి లైక్ ఓకే. అండ్ కుక్డ్ మటన్ అయితే అలా తినేద్దాం. 3 అయిపోయింది. మనకి ఈవినింగ్ అయితే అయిపోవచ్చింది కదా. నేను లాస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పా, నేను లైక్
హెన్ సౌండ్ యాడ్ చేస్తాను, కాకపోతే నాకు అది వద్దనిపించింది, కాపీరైట్ పడుతుంది అని అనుకుంటా, అందుకని నేను పెట్టలేదు. సో మనమే సౌండ్ వద్దులే. ఓకే 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 వచ్చేసాం మళ్ళీ. ఓకే 1 minute గైస్, డిస్టర్బెన్స్ వస్తుంది. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ సో వీఆర్ బ్యాక్. అండ్ సో మనమైతే ఇంకా కోల్ని అయితే డిగ్ అయితే చేద్దాం, మనకు కాబుల్ స్టోన్ కూడా కావాలి కాబట్టి. సో నేను అండర్ గ్రౌండ్ కడదాం అనుకుంటున్నా గైస్. యూ గైస్ విల్ కోఆపరేట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, కాకపోతే మనమైతే ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయితే కడదాం. ఓకే, సో లాస్ట్లో మనకైతే క్యాసిల్ అయితే కడతా, షాడో క్యాసిల్. తర్వాత మన వరల్డ్ పబ్లిక్లో పెడతా, నా సర్వర్ని ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నేను జావా కాదు, నేను మీకు చెప్తా ఏంటి వర్జన్ అని, ఆ వర్జన్లో మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మనకి లైట్స్ అయితే లేవు కదా, సో మనమైతే లైవ్స్ అంటున్నా. సో గైస్ మనమైతే లైవ్ స్ట్రీమ్ పెడదామా? నాకు ఇప్పుడు లైవ్స్ అంటే గుర్తొచ్చింది, మనం లైవ్ స్ట్రీమ్ ఎందుకు పెట్టకూడదు? 50 వచ్చేస్తారు కదా, అందుకే నేను 20 minutes వీడియోస్ చేస్తున్నా. నేనైతే అంతా మర్చిపోయాను. లైవ్ స్ట్రీమ్ ప్లాన్ చేద్దాం గైస్, ఏదో ఒక రోజు పక్కా లైవ్ స్ట్రీమ్ అయితే వస్తుంది. ఓ గ్రావెల్ చూడండి ఎలా పడుతుందో. ఓకే, సో గైస్ మీకు నా ఛానల్ కానీ ఒకవేళ నచ్చలేదంటే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, లైక్ సజెస్ట్ మీ, అంటే ఈ నాకు డిస్క్వాలిటీగా వచ్చింది. ఇంకా నేనైతే ఒకటి చేస్తానన్నమాట, మన స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ అంతా ఒకటయ్యి ఒకరికొకరు అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే బెస్ట్ గైస్. మీకు సపోర్ట్ అవుతుంది, మనకి సపోర్ట్ అవుతుంది. ఇంకా మనమైతే మైన్క్రాఫ్ట్ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేయాలి గైస్. అందరూ హిందీ వాళ్ళే ఎక్కువ మైన్క్రాఫ్ట్. ఓ గైస్ సి ఐరన్ అయితే దొరికింది, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మైనింగే. అండ్ నేను చెప్తున్నాను కదా, తెలుగు కమ్యూనిటీని అయితే మనమైతే బిల్డ్ చేద్దాం. లైక్ మొబైల్ ప్లేయర్స్ అయినా పర్లే, పీసీ ప్లేయర్స్ అయినా పర్లే. లైక్ నేను కూడా ప్లాన్ చేస్తున్నా గైస్ పీసీ కొందామని. కొనేటప్పుడు చూద్దాంలే గైస్, అప్పటికి నేను ఫేస్ రివీల్ ఒకవేళ కొన్నా కూడా ఫేస్ రివీల్ చేయను, ఎందుకంటే నాకు 52 ఇంకా. ఇప్పుడు కూడా నేను స్మాల్ కంటెంట్ క్రియేటరే. మీకు నా వీడియోస్ నచ్చితే చెప్పండి జస్ట్. సో నాకైతే చూడండి, మీరు చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ చూసేస్తున్నారు అండ్ చూసి సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టండి, నేనైతే ఫోర్స్ అయితే చేయట్లేదు. మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టండి. ఒక స్టాగ్ కూడా అయిపోయింది మనకి కాబుల్ స్టోన్. అండ్ మనకి లైట్స్ ఉన్నప్పుడైతే పెడదాం. వాట్ ఇస్ దిస్? ఓకే 56. అండ్ ఓకే గైస్, మనకైతే కిందన ఎలా పడితే అలా కాబుల్ స్టోన్ అయితే ప్లేస్ చేసాం. సో మనకైతే ఇప్పుడు ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ పికాక్స్ పరిస్థితి? అంటే ఇది అయితే మనమైతే మార్క్ చేసుకుందాం. ఇది మార్క్ చేసుకొని కిందన మనం లాస్ట్లో ట్రాప్ డోర్ పెట్టేద్దాం, లేదా ట్రాప్ డోర్ కాకుండా ఇలా చుట్టూ సరౌండ్ చేసే పెడదాం. అటు మైనింగ్ స్పాట్, ఇటు అండర్ గ్రౌండ్ అనమాట, సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. అండ్ నేనైతే ఇంకా కిందకైతే వెళ్ళకూడదు అనుకుంటున్నా. కింద ఉన్న టార్చెస్ కలెక్ట్ చేద్దామా అంటే ఈ కింద వరకే, ఆ కిందకి నేను వెళ్ళి ఎంత కష్టపడ్డాను. కాకపోతే జాంబీస్ క్రీపర్స్ అందరు ఉన్నారు గైస్ అక్కడ. అండ్ ఓకే మనమైతే ఇలాగా అంతా వేసేసుకున్నాం. ఓకే అండ్ అంతే. ఓకే మనమైతే ఇప్పుడు ఇక్కడ కూడా మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వద్దులే గైస్, ఇక్కడ మైనింగ్ అయితే ఆపేద్దాం, లైక్ ఇక్కడ దాకా చేసి ఆపేద్దాం మైనింగ్. అండ్ ఇది మనం మైనింగ్ కంటిన్యూ చేయాలంటే చెప్పండి. సో గైస్ ఇదిగోండి,
మైనింగ్ టిల్ 3 hours. ఓకే, మనమైతే ఇప్పుడు నేనైతే ల్యాగ్ చేయను గైస్. మనమైతే టార్చెస్ కూడా కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం కిందకి వెళ్ళి మొత్తం మైండ్ చేద్దాం. మొత్తం మైనింగ్ కాదు, అంటే సీక్రెట్ అండర్ గ్రౌండ్ కడదాం. మన టార్చెస్ కలెక్ట్ అయ్యాయి కదా, ఇటువైపు ఒకటి పెడదాం. ఓకే, సో కమాన్ గైస్. మీరైతే గైస్ బెడ్ రాక్ ఏంటి గైస్? వాట్ ఈస్ దిస్? బెడ్ రాక్ ఏంట్రా గైస్? ఐ వాంట్ గో అవుట్. నాకు అసలు ఏం అర్థం కావట్లే. బెడ్ రాక్ ఏంట్రా? ఆగండి, ఇటు కదా. ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. సరే, బెడ్ రాక్ ఎందుకు అప్పుడే బెడ్ రాక్ ఎందుకు వస్తుంది? నిజంగా చెప్తున్నా, నాకు అసలు ఏం తెలీదు. అసలు ఏంటి బెడ్ రాకా? నా ఇంటి కింద బెడ్ రాక్ ఎందుకుంది గైస్? చెప్పాను కదా ఎవరో ఉన్నారని. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ బెడ్ రాక్ ఎందుకు వచ్చిందిరా గైస్? వాట్ ఈస్ దిస్ బెడ్ రాక్? హౌ యార్ గైస్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బెడ్ రాక్ అసలు ఎలా వస్తుంది ఇక్కడికి గైస్? ఓకే, ఎపిసోడ్ 3 నేను మీకు ఒక షార్ట్ రూపంలో కూడా పెడతా. క్రీప్ సౌండ్ మీరు వినండి ఒకసారి. అది ఏంటో చెప్పండి. కాకపోతే పక్కా పీపులే గైస్. ఒక పక్క ఎవడో ఉన్నాడు, లైక్ ఒక కర్సిడ్ మ్యాన్ లాగా, ఒక ఇదో టైపు. కాకపోతే నాకు చిన్నగా ఆ మాటలు ఏదో ఎలైట్ లాగా వినిపిస్తుంది. నేను ఎలైట్ని అడిగా ఫోన్ చేసి, మరి ఆడైతే నువ్వు అసలు ఎలావే చేయలేదు, నేను ఎలా వస్తాను అన్నాడు. సో గైస్, నేను అసలు ఏం చేస్తున్నానో నాకే తెలీదు. అండ్ ఓకే, మనమైతే ఇది మీరైతే 2x స్పీడ్లో చూసేయండి. ఓ గైస్, 2x స్పీడ్లో చూస్తున్నారుగా, మీకు నా మాటలు ఏం అర్థం కాదు. పికాక్స్ అయిపోయింది. పికాక్స్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ దాకా చాలా అనుకుంటా. ఈ రోజుకి మనం ఆల్రెడీ ఒక స్టాగ్ పికాక్స్ కలెక్ట్, అదే డర్ట్ అయితే కలెక్ట్ చేసాం. అండ్ మనం కనిపెడదాం, ఎవరున్నారో కనిపెడదాం. ఓకే గైస్, సో ఈ రోజుకి అంతే గైస్. సో మీరైతే ఈ షాడో సర్వైవల్ నచ్చితే సో మీరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, ఈ రోజుకి ఇంకా సెలవు.